సెకండ్ జనరేషన్ వెన్యూ అండ్ టాటా నెక్సాన్ ఈ రెండిట్లో ఏ కార్ కొనాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటి మధ్య కీ డిఫరెన్సెస్ ఈ షార్ట్ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, కంఫర్ట్. నెక్సాన్లో సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ అండర్ ది సపోర్ట్. బట్ బ్యాక్ సీట్లో లెగ్ రూమ్ లేకపోవడం వల్ల కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. కొత్త వెన్యూలో లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ బాగా ఇంప్రూవ్ చేశారు, బట్ అండర్ ది సపోర్ట్ అంత గొప్పగా లేదు. నెంబర్ 2, డ్రైవబిలిటీ. నెక్సాన్ స్టీరింగ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది, దీనివల్ల సిటీ కన్నా హైవేలో డ్రైవింగ్ చాలా బాగుంటుంది. వెన్యూ స్టీరింగ్ చాలా స్మూత్గా ఉండడం వల్ల సిటీ యూస్కి ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ హైవే మీద స్పీడ్ని బట్టి హెవీనెస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఆల్సో నెక్సాన్తో కంపేర్ చేస్తే వెన్యూ సస్పెన్షన్ స్మూత్గా ఉంటుంది. నెంబర్ 3, ఇంజన్ పర్ఫార్మెన్స్. నెక్సాన్లో ప్రొవైడ్ చేసే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్ కన్నా వెన్యూలో ప్రొవైడ్ చేసే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్ చాలా స్మూత్గా అండ్ రిలయబుల్గా ఉంటాయి, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. నెంబర్ 4, సేఫ్టీ. నెక్సాన్ సేఫ్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆన్ పేపర్ అండ్ ఆన్ రోడ్ మీద కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది. కొత్త వెన్యూకి కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ నెక్సాన్ లెవెల్ సేఫ్టీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫైనలీ నెంబర్ 5, సర్వీస్. అన్డౌటెడ్లీ హుండా హ్యాస్ ద బెస్ట్ సర్వీస్ నెట్వర్క్. ఈ విషయంలో టాటా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. స్టిల్ ఏ కార్ కొనాలో ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి కంపారిజన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.